అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కుకింగ్ జోన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి మినీ బాద్షా. ఈరోజు మన కుకింగ్ జోన్లో జ్యూసీగా గుల్లగా మంచి రుచితో మంచి బాద్షాను మినీ బాద్షాను గోధుమ పిండితో ఎలా తయారు చేసుకోబోతున్నామో ఈ వీడియోలో చూద్దామండి. మనం ఇంట్లోనే మినీ బాద్షాలను చాలా మంచిగా పొరలుగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. మినీ బాద్షాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. మీరు ఈ వీడియోను చూసి మొదటిసారిగా చేసినా సరే చాలా బాగా వస్తాయండి. మీకు ఈ బాద్షాలను చూస్తే అర్థమవుతుందండి. పాకం అంతా పీల్చుకొని గుల్లగా చాలా మెత్తగా జ్యూసీగా పొరలుగా ఎంత బాగున్నాయో చూడండి. వీటిని చూస్తుంటేనే నోరూరుతుందండి, అంత బాగున్నాయి. ఇప్పుడు బాదుషాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా మనం గోధుమ పిండిని తీసుకొని అందులో సగం చెంచా వరకు బేకింగ్ సోడాను వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే బాద్షాలు చాలా టేస్టీగా ఉంటాయండి. తర్వాత కొద్దిగా పెరుగు వేసుకోవాలి. సగం కప్పు వరకు వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకున్న తర్వాత 2 మినీ స్పూన్లంతా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇలా చెంచాతో కలిపిన తర్వాత కొన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని చేతితోని మంచిగా కలుపుకోవాలి. మెత్తగా పిండి ఎంత ఎక్కువసేపు కలిపితే అంత బాగా వస్తాయండి బాద్షాలు. లాస్ట్లో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ పిండిని ఖచ్చితంగా అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. అలా అయితేనే బాద్షాలు మంచిగా వస్తాయి గుల్లగా. పిండి కలిపి పక్కన పెట్టిన తర్వాత పొయ్యి మంట పెట్టుకోవాలి. పొయ్యి మండిన తర్వాత దానిపైన ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి. అది కొంచెం వేడయ్యాక సగం కప్పు వరకు చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకున్నాక సగం వరకు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని ఆ చక్కెర నీళ్లను మసలబెట్టుకోవాలి. ఆ నీళ్లు అక్కడ మసులుతుంటే ఇక్కడ సైడు ఒక చిన్న రోల్ తీసుకొని అందులో 2 ఇలాచీలను వేసుకొని దంచుకోవాలి. సన్నగా దంచుకొని ఆ ఇలాచీ పౌడర్ని ఆ చక్కెర నీళ్ళలో వేయాలి. ఎందుకంటే ఇలాచీ పౌడర్ వేయడం వల్ల మంచి సువాసన వస్తుందండి. అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుందండి. ఈ చక్కెర నీళ్లు బాగా మసలాయండి. పాకము తీగ పాకం లాగా రాకుండా కొంచెం జిగురుగా అయ్యేంత వరకు ఉంచి ఆ నీళ్ళని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని అదే పొయ్యి మీద ఒక కడాయి పెట్టి ఆ కడాయి వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడేంత నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యే లోపు మనం బాద్షాలను తయారు చేసుకుందామండి. మనం పిండిని అర్ధగంట సేపు నానబెట్టుకున్నాం కదా, అర్ధగంట సేపు నానడం వల్ల బాదుషాలు మంచిగా వస్తాయండి. ఈ పిండిలో నుంచి కొంచెం పిండి తీసుకొని నేను చూపించిన విధంగా గుండ్రంగా చేసుకొని ఒక వేలుతో ఇలా రౌండ్ గా తిప్పుకోవాలి. అలా అయితే బాద్షాలు చాలా బాగా వస్తాయండి. మొదటి బాద్షా అంత మంచిగా కనిపించలేదండి. రెండవ బాద్షాని చూడండి. నేను చూపించిన విధంగా ఇలా రౌండ్ గా చేసుకొని అందులో వేలు పెట్టి ఇలా తిప్పాలండి. అలా అయితే బాద్షాలు బాగా వస్తాయి. 2 వైపులా రంధ్రం కొట్టొద్దండి. ఒకటే వైపు నేను చూపించిన విధంగా చేయాలి. కింది వైపు ఉండొద్దు రంధ్రము. అన్ని చేసుకోవడం అయిపోయాయండి బాద్షాలు. ఈ బాద్షాలు అన్ని చేసుకునే లోపు నూనె కూడా వేడయిందండి. నూనె మామూలుగానే వేడి ఉండాలి. ఎక్కువగా వేడి ఉంటే అవి మాడిపోతాయండి. బాద్షాలు ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత వాటంతలవే నూనె పైకి తేలుతాయండి. పైనకి తేలిన తర్వాత నెమ్మదిగా చెంచాతోని ఉల్టా వేసుకోవాలండి. 2 వైపులా మంచిగా కాలిన తర్వాత ఒక గిన్నెలో టిష్యూ పేపర్ పెట్టుకున్నానండి. అందులో ఈ బాద్షాలను వేసుకోవాలి. చూడండి బాగా వచ్చాయి బాద్షాలు, మంచిగా కాలాయి, చాలా బాగున్నాయి. రెండవసారి బాద్షాలు నూనెలో వేసినప్పుడు మంట మొత్తం తీసేయాలండి. ఎందుకంటే నూనె చాలా వేడిగా ఉంది కాబట్టి. అవి బాద్షాలు వేసుకున్న తర్వాత వాటంతలాగే పైనకు వచ్చిన తర్వాత మళ్ళా పొయ్యి మంట పెట్టుకొని బాద్షాలను చేసుకోవాలండి. ఇది మాత్రం గుర్తు పెట్టుకోవాలండి, లేదంటే బాద్షాలు మంచిగా రావు. బాద్షాలు అన్ని చేసుకోవడం అయిపోయిందండి. బాద్షాలు చేసుకున్న తర్వాత ఈ చక్కెర పాకము చాలా చల్లగా అయిపోయిందండి. కొంచెం గోరువెచ్చగా ఉండాలని మళ్ళీ పొయ్యి మీద పెట్టిన. పొయ్యి మీద నుంచి తీసుకొని వేరే గిన్నెలోకి
ఈ పాకాన్ని పోసుకోవాలండి. నల్లగా ఉందని అనుకోకండి, ఇందులో ఇలాచి పౌడర్ వేసాం కదా అందుకే ఇలా ఉంది. ఇప్పుడు ఈ బాదుషాలను చక్కెర పాకంలో వేసి ఒక అర్ధగంట సేపు ఉంచాలండి. అలా అయితే లోపలికి పాకం పోయి మంచిగా జ్యూసీగా అవుతాయండి. రెండు వైపులా మంచిగా తిప్పుకోవాలండి. మనకి పాకంలో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలండి. ఎక్కువగా వేసుకుంటే పాకం మంచిగా వాటికి పట్టదు. బాదుషాలకి ఈ బాదుషాలకి మంచిగా పాకం పట్టిందండి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ వేరే బాదుషాలని వేసుకొని అలాగే అర్ధగంట సేపు ఉంచుకోవాలి. మంచిగా పాకం పడుతుంది. ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా బాగున్నాయండి, చూడండి ఎంత బాగా వచ్చాయో బాదుషాలకి మంచిగా పాకం పట్టిందండి. చాలా జ్యూసీగా గుల్లగా చాలా బాగున్నాయండి బాదుషాలు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. నేను కూడా ఇది మొదటిసారిగా చేసిందేనండి. నాకు చాలా బాగా కుదిరాయి, చాలా బాగున్నాయి. అంతేనండి, బాదుషాలు తయారైపోయాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.